హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సోలో ట్రావెలర్ సీతారాం. ఏంటి వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తాను అనుకుంటున్నారా? నేనైతే ప్రజెంట్ అయితే ఏదైనా లాంగ్ ట్రిప్ ఏదైనా వచ్చినప్పుడు వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. అలాగే నేనైతే మా ఫ్రెండ్స్తో కలిపి చెప్పాను కదా ముందు ట్రిప్లో అజ్మీర్ వెళ్తున్నానని. అజ్మీర్లోనైతే మనమైతే ఇవాళ అజ్మీర్లో రోడ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అక్కడ వాతావరణం ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉన్నాయి, ఎండలు ఎలా ఉన్నాయి తెలిసిందే కదా. రాజస్థాన్ అంటే ఎండలు ఎలా ఉంటాయో అవన్నీ అయితే ఇందులో చూపిస్తాను మీకు. చూడండి ఇందులో మనం రోడ్స్, బ్రిడ్జెస్, వాటర్స్, తర్వాత అలాగే ఈవెంట్స్ అన్ని మొత్తాన్ని చూపిస్తాను ఇందులోనే. చూస్తున్నారు కదా, మేమైతే అజ్మీర్లోని అయితే ఇక్కడైతే ఒక వాటర్ ఉంటే ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇక్కడ ఆగాం సైడ్కి. చూశారు కదా, ఇక్కడ నుంచి మేమైతే ఆటోలో డైరెక్ట్ నెక్స్ట్ అక్కడ బయలుదేరి. తెలిసిన కదా రాజస్థాన్లో అయితే ఒక డెజర్ట్ ఉంటుంది, థార్ డెజర్ట్ అని. అందులోనే అక్కడ యాక్టివిటీస్ అవి చేయడానికి అయితే మేమైతే బయలుదేరాం ఆటోలోని. ఒక ఆటో మాట్లాడుకొని ఇక్కడికి అయితే చాలా దూరం పుష్కర్ దగ్గర అనమాట అది యాక్టివిటీస్ చేసేది. మేమైతే పుష్కర్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం మా జర్నీ. చూస్తున్నారు కదా ఆటోలో. ఇక్కడ నుంచి రోడ్లన్నీ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. పైన ఏమో కొండలు, పెద్ద ఎత్తైన కొండలు, ఎండ ఏమో మండిపోతుంది. టైం ఏమో చూస్తే 1:32 అయింది. ఏం అర్థం కావట్లేదు. హీట్ చాలా గట్టి కొట్టేస్తుంది. 42 డిగ్రీలు చూపించింది ఎండ, 43 డిగ్రీస్ వరకు ఇక్కడ రాజస్థాన్లో అయితే ఎండలు అయితే మాత్రం. చూస్తున్నారు కదా ఇక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయి. ఇక ప్రజెంట్ మేము ఉండే సైడ్ అయితే పెద్దగా ఎక్కువ ట్రాఫిక్ అయితే ఏమీ లేదు. మేము వెళ్తున్న ప్లేస్కి అదే మీరు చూస్తున్నారు కదా, అదే విగ్రహం కామెంట్ చేశాను మీకు తెలిస్తే. కాకపోతే కొంచెం బాగున్నాయి రోడ్స్ అయితే మాత్రం. మన ఇండియా లాగా అదే మన ఇట్సే మన ఏపీలో లాగా అయితే లేవు రోడ్స్ అయితే. కొంచెం బాగున్నాయి, నీట్గా క్లీన్గా ఉన్నాయి. అక్కడక్కడ ట్రీస్ అవి చెట్లు అవి ఉన్నాయి కాబట్టి వీళ్ళకి మెయిన్ ప్లస్ పాయింట్ అదే. చూశారు కదా ఆవులు ఎండలో కూడా వాటి ఆకలి తీసుకోవడం కోసం తింటున్నాయి. ఇక్కడ రాజస్థాన్ అనేది మనకి ఎక్కువ గుర్తొచ్చేది ఒంటలు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ క్యామెల్స్, ఒంట్లు అవి ఎక్కువ కనబడతాయి. ఇదేనండి మన పుష్కర్కి వెళ్ళి ఆర్చ్ అండి ఇది. ఇక్కడ పుష్కర్ అనేది దేనికి ఫేమస్ మీకు ఆల్రెడీ తెలిసిందే. పుష్కర్లోని మనకి బ్రహ్మదేవుడి గుడి ఉంటుంది. ప్రపంచంలోని ఫస్ట్ ఒకే ఒక టెంపుల్ ఉంటుంది ఇండియాలో. ఆ ఒక టెంపుల్ కూడా రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో అజ్మీర్ దగ్గరలో పుష్కర్ ఉంటుంది, గేమ్ దగ్గరలో. ఆ పుష్కర్లో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. మనం అయితే ఇప్పుడు ఆ టెంపుల్ కవర్ చేయడానికి అయితే వెళ్తాం ఆటోలో. ఆ టెంపుల్ కన్నా ముందు రైడ్స్ కొన్ని కంప్లీట్ చేసుకొని అప్పుడు టెంపుల్కి వెళ్తాం మేము ప్లాన్ చేసుకున్నాం. చూశారు కదా ఇవన్నీ డెజర్ట్ లోపల ఉండి రైడ్స్ చేయడానికి, అంటే అక్కడ క్యామిల్ ఎక్కడానికి, అదే ఒంట్లు ఎక్కడానికి, తర్వాత మిగతా ఈ బైక్ రైడ్, తర్వాత ఒక 3x4x4 తార్ మీద తీసుకెళ్తాం మన. అంటే ఒక 4x4 వెహికల్లో తిప్పుతాడు మనల్ని. ఆ రైడ్స్ అన్నీ చేయడానికి మనం అయితే వెళ్తాం. ఇప్పుడు ప్రజెంట్ మేమైతే ఆటోలో. చూస్తున్నారు కదా ఇదేమో